చిల్డ్రన్ మనం ఇక్కడ నెక్స్ట్ ఈ పోస్టర్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్తున్నాడు కదా. ఫుడ్ గ్రెయిన్స్లో మనం ఫస్ట్గా మనం చూసినట్లయితే ఎడిబుల్ ఆయిల్, సీరియల్స్, పల్సెస్ అని ఇచ్చాడు మనకి. అందులో ఇంపార్టెంట్గా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ సీరియల్స్ ఇచ్చాడు. ఈ సీరియల్స్లో వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు అంటే కోర్స్ సీరియల్స్. ఈ కోర్స్ సీరియల్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్గా జవార్, రాగి, బాజ్రా అండ్ అదర్ మిలెంట్స్ అనేసి చెప్తున్నాడు. ఓకే, అలాగే ఫైన్ సీరియల్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ వచ్చేసి రైస్ అండ్ వీట్ అని చెప్తున్నాడు. ఓకే, అయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే మెనీ బిలీవ్ కోర్స్ సీరియల్స్ టు బీ ఇన్ఫీరియర్ గ్రెయిన్స్ అని చెప్తున్నాడు. చిల్డ్రన్ ఇన్ఫీరియర్ అంటే ఏంటి అని అంటే లో గ్రెయిన్స్, లో ర్యాంక్ గ్రెయిన్స్ అంటే వాటిలో ఎక్కువగా పోషక విలువలు అని మనం అనుకుంటాం కదా, అవి తక్కువగా ఉండేవి అనేసి మనం అనుకుంటాము అనేసి చెప్తున్నాడు. కానీ అవి అలా కాదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్టు బికాస్ దీస్ ఆర్ కాల్డ్ కోర్స్ గ్రెయిన్స్. వి థింక్ దీస్ ఆర్ రఫ్ అండ్ అన్హెల్దీ. మనం ఏమనుకుంటాం అంటున్నాడు, ఈ గ్రెయిన్స్ని అన్హెల్దీ గ్రెయిన్స్ అని మనం అనుకుంటాము అని అంటున్నాడు. కానీ అసలు మనం చూసినట్లయితే ఆన్ ద కంటెరరీ దీస్ ఆర్ హైలీ న్యూట్రిషియస్. ఇవి ఎలా ఉంటాయి అంటున్నాడు, హైలీ ఎక్కువగా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్డే అసలుకి ఈ కోర్స్ సీరియల్స్ అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ అండ్ హోల్సమ్ గ్రెయిన్స్ అంటున్నాడు. వీటిని ఏమని పిలుస్తున్నారు చిల్డ్రన్, హోల్సమ్ గ్రెయిన్స్. హోల్సమ్ గ్రెయిన్స్ అంటే ఏంటి, హెల్దీ గ్రెయిన్స్ అనేసి చెప్తున్నాడు అనమాట. వేటికంటే కూడా ఇవి హెల్దీ గ్రెయిన్స్గా కనపడుతున్నాయి అని మనం చూసినట్లయితే రైస్కి వీటి కంటే కూడా హెల్దీ గ్రెయిన్స్గా మనకి కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఓకే, దే ఆర్ స్టేపుల్ డైట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద డ్రై ల్యాండ్ రీజియన్స్ of the country. Once very common in Indian household, the label coarse cereals came with the colonies rulers who performed the white color of rice and wheat. ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అసలుకి మన ఇండియన్స్ ఫస్ట్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్, మన ఇండియన్స్ అంతా కూడా వేటిని ఫుడ్ గ్రెయిన్స్గా వాడేవాళ్ళు అని మనం చూసినట్లయితే వీటినే వాడేవాళ్ళు. ఏది, జొన్న, రాగి, జవార్, రాగి, బాజ్రా, ఈ మిలెంట్స్ని వాడేవాళ్ళు అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ వైట్ అన్నవి ఏంటి, వైట్ కలర్ అంటే ఏంటి చిల్డ్రన్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మనం చూసినట్లయితే వైట్ కలర్ గ్రెయిన్స్ అని మనల్ని అడుగుతాడు. ఏంటి వైట్ కలర్ గ్రెయిన్స్ అని మనం చూసినట్లయితే రైస్ అండ్ వీట్. అయితే ఈ రైస్ అండ్ వీట్ వైట్ కలర్ గ్రెయిన్స్ ఎప్పటి నుంచి పాపులారిటీ వచ్చింది అని మనం చూసినట్లయితే ఎప్పుడైతే కాలనియర్స్ రూల్ చేయటం మొదలుపెట్టారో మన ఇండియాని, అప్పటి నుంచి వీటికి మనము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల వీటిని ఎలా చూసారంట, ఈ కోర్స్ సీరియల్స్ని లుక్ డౌన్ అపాన్ లోకల్ ఫుడ్ అండ్ కల్చరల్ ప్రాక్టీస్. ఇవి కల్చరల్గా ఈ ఇండియన్స్ తినేవే కానీ వీటిలో ఎక్కువగా న్యూట్రిషన్ లేవు అన్నట్లుగా వాళ్ళు భావించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, కానీ చిల్డ్రన్ ఇప్పటి కాలంలో మళ్ళీ ఏమైంది అంటున్నాడు, టుడే మెనీ perform to call these cereals న్యూట్రీ సీరియల్స్. వీటిని మళ్ళీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే వీటిలో ఎక్కువగా పోషక విలువలు హెల్దీ గ్రెయిన్స్గా మనం వీటిని ఇప్పుడు చూస్తున్నాము అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఫుడ్ ఐటమ్స్. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే అదర్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్టు ఇట్ ఈజ్ సెడ్ దట్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ కన్జంప్షన్ ప్యాటర్న్. అసలుకి మనం యూస్ చేసే ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. కన్జంప్షన్ అంటే ఎవరు, మనమే కన్జ్యూమర్స్ కదా. మనం యూస్ చేసేవి ఫుడ్ గ్రెయిన్స్ ఏమైపోయింది, ప్యాటర్న్ చేంజ్ అయింది అంటున్నాడు. అవి ఏంటి, ప్యాటర్న్ చేంజ్ అయినవి ఏంటి,
వేటిని పీపుల్ ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి, వేటిని కోరుకుంటున్నారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇది 1 మార్క్ క్వశ్చన్ కింద ఎన్నోసార్లు వచ్చింది. పీపుల్ డిమాండింగ్ మోర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, పౌల్ట్రీ అండ్ ఫిషరీస్. వీటిని నవ్వేడేస్ కోరుకుంటున్నారు అనమాట. చేంజ్ అయిన కన్జంప్షన్ ప్యాటర్న్ ఏంటి అని అంటే ఇవి అనమాట. ఏంటి? మోర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, పౌల్ట్రీ అండ్ ఫిషరీస్. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్ ఇలా ప్యాటర్న్ చేంజ్ అవ్వటం వల్ల ఎవరికి బెనిఫిట్గా కనిపిస్తుంది అని మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ఏ గుడ్ సైన్ ఫర్ కన్జ్యూమర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్. అంటే ఎవరు ప్రొడ్యూస్ చేసే ఫార్మర్కే కానీ, తర్వాత ఏ ఫీల్డ్నైనా కానీ ఆ ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసేసి వీటిని యూజ్ చేసే కన్జ్యూమర్స్కి, ఇద్దరికీ కూడా ఇది బెనిఫిట్గానే కనిపిస్తుంది, అలాగే గుడ్ సైన్గా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఎవరికి గుడ్ సైన్ అని మనం చూసినట్లయితే కన్జ్యూమర్స్కి, మళ్ళీ ప్రొడ్యూసర్కి. ఓకే, మనం చూసినట్లయితే కన్జ్యూమర్స్ నీడ్స్ ఏ డ్రైవర్స్ ఫుడ్ బాస్కెట్ అండ్ ఏ బ్యాలెన్స్ డైట్. చిల్డ్రన్ దేనికోసం కన్జ్యూమర్స్కి ఎలాగ గుడ్ సైన్ అని నువ్వు చెప్పగలుగుతావు అనేసి కూడా మన క్వశ్చన్లు అడుగుతాడు. ఎలాగ చెప్పగలుగుతాము అని మనం చూసినట్లయితే ఇలాంటి వాటినన్నిటినీ ప్రొడ్యూసర్, ఫార్మర్, ఇక్కడ చూడండి, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ గ్రెయిన్స్ కెన్ గో ఫర్ ద క్రాప్ డ్రైవర్ సిగ్నిఫికెంట్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్. ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? ఆయన ఇన్కమ్ పెంచుకోవటం కోసం. దేనికోసం ఇన్కమ్ ఎలా పెరుగుతుంది అని అంటే ఎప్పుడైతే ఈ కన్జ్యూమర్ అన్న వాళ్ళు వేటినైతే ఇష్టపడతారో వాటిని ప్రొడ్యూస్ చేయటం వల్ల వాళ్ళ యొక్క ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్తున్నాడు కదా. అలా ఫార్మర్ ఇన్కమ్ పెరగటం వల్ల వీళ్ళు ఇష్టమైన వాటిని ఫార్మర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి కన్జ్యూమర్కి ఏం దొరుకుతుంది అని చూసినట్లయితే బాస్కెట్ అండ్ బ్యాలెన్స్ డైట్. బాస్కెట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ అన్నది మనం డైలీ లైఫ్లో తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి డైట్ని మొత్తాన్ని కూడా కల్పించగలుగుతున్నాడు కాబట్టి వీళ్ళకేమో ఇన్కమ్ వస్తుంది, అలాగే వీళ్ళకేమో బ్యాలెన్స్ డైట్ అన్నది వస్తుంది. కన్జ్యూమర్ అవి కూడా ఎలాంటి డైట్ వల్ల వస్తుంది అని అంటే ఏదైతే కన్జ్యూమర్ అడుగుతున్నాడో వాటి వల్లనే జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, you may recall from what we read in the early classes about the conversion of food grains fields into cash crops such as cotton in Telangana. Children, ఇక్కడ మనం చూసినట్లయితే కాటన్ ఇన్ తెలంగాణ ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర అని ఉంటుంది. ఓకే చిల్డ్రన్, డ్యూరింగ్ ద లాస్ట్ 2 decades, ఈ లాస్ట్ 2 decadesలో ఏమైందని చెప్తున్నాడు? ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్న ఫీల్డ్స్లో వాళ్ళు ఎలాగ కన్వర్ట్ చేశారని చెప్తున్నారు? ఇంటూ క్యాష్ క్రాప్. క్యాష్ క్రాప్ వచ్చేసేసి ఏంటి చిల్డ్రన్? మనం చూసినట్లయితే కాటన్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, టొబాకో, తర్వాత వచ్చేసి కాటన్, షుగర్ క్రెయిన్, ఇలాంటివన్నిటిని మనం క్యాష్ క్రాప్స్ అని చెప్పుకుంటాం కదా చిల్లర్. అందులో మరీ ముఖ్యంగా వీళ్ళు 2 decadesగా దేన్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నారు అని అంటే కాటన్ని కల్టివేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అది ఆంధ్రాలోనే కానీ తెలంగాణలో కానీ. ఇలా చేయటం వల్ల ఏం జరిగిందని చెప్తున్నాడు? దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫార్మర్స్ డిస్ట్రెస్ అండ్ ఈవెన్ సూసైడ్స్. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఫార్మర్స్ 2 decadesగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి తర్వాత సూసైడ్ చేసుకున్నాడు అంటున్నాడు. ఇది మనకి ఏ టైం అని చూసినట్లయితే చిల్డ్రన్ ఎక్కువగా 2004 అండ్ 2014 ఈ 2 decadesలో మనం చూసినట్లయితే ఏం జరిగిందని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే ఎక్కువగా ఫార్మర్స్ స్ట్రెస్గా ఫీల్ అయ్యారు అంటున్నాడు, డిస్ట్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సూసైడ్స్ కూడా చేసుకున్నారు అంటున్నారు. దేనివల్ల చేసుకున్నారని మనం చూసినట్లయితే వాళ్ళు ఈ క్యాష్ క్రాప్ అయిన కాటన్ని వాళ్ళు కల్టివేట్ చేయటం వల్లనే జరిగిందని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఎందుకు అలా జరిగింది అని మనం చూసినట్లయితే ఆల్రెడీ మనకి మన 10th class లెసన్స్లో క్లైమేట్ ఆఫ్ ఇండియా అనే లెసన్ ఉంది మనకి కదా.
దాన్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడు, మన క్లైమేట్ అన్నది చేంజ్ అయిపోతుంది డే బై డే మనం చేసే పొల్యూషన్ వల్ల అని చెప్తున్నాడు కదా. ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది అని అంటే అసలుకి పడాల్సిన రెయిన్ వర్షం అన్నది రావాలి మనకి కదా. సీజన్స్ అన్నవి మన ఇండియాకి ఉన్నాయి కాబట్టి సీజన్ టైం వారీగా అవన్నీ కరెక్ట్గా జరిగితే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ క్లైమేట్ అన్నది చేంజ్ అయిపోవటం వల్ల ఏం జరుగుతుంది, వర్షాలు పడాల్సిన టైంలో పడకపోవటం వల్ల, అలాగే తర్వాత వచ్చేసి పడకూడని టైమింగ్లో ఎక్కువగా రెయిన్ అన్నది రావటం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, కొన్నేమో ఫ్రెష్ అవుట్ అయిపోయినాయి ఈ యొక్క కాటన్ కల్టివేషన్ చేసిన ల్యాండ్స్. ఇంకొన్ని మనం చూసినట్లయితే అసలుకి రెయిన్ రాకపోవటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి జరిగినాయి. ఇలాంటి వాటి వల్ల ఏమైపోయింది, వాళ్ళు పెట్టిన బెనిఫిట్స్ వాళ్ళు పెట్టిన ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో అది మొత్తం కూడా ఏమైపోయింది, వీళ్ళు లాస్గా ఫీల్ అయ్యారు. చిల్డ్రన్ అసలు క్రాప్స్ అన్నిట్లో కూడా బాగా లాస్ వచ్చేది, అలాగే బాగా బెనిఫిట్స్ వచ్చేది క్రాప్ ఏది అని అంటే కాటన్ క్రాపే అనమాట. ఓకే, ఎందుకంటే మనకి నీడెడ్ థింగ్స్లో మనం చూసినట్లయితే ఒక థింగ్గా మనం క్లోతింగ్ చెప్పుకుంటాం. ఆ క్లోతింగ్ అన్నది దేనివల్ల ఎక్కువగా ఏర్పడుతుంది అంటే కాటన్ వల్లే కదా. కాబట్టి ఎక్కువగా క్యాష్ క్రాప్ కాబట్టి దీన్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది, ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయని ఫార్మర్స్ చూస్ చేసుకుంటారు. కానీ అలాగే లాస్ అన్నది వస్తే కూడా వాళ్ళు కోలుకోని విధంగా ఇలా సూసైడ్ చేసుకునే అంత కండిషన్ కూడా ఇందులో ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి దానికంటే కూడా క్యాష్ క్రాప్ కావాలి అని, ఎక్కువ బెనిఫిట్స్ కావాలి అని అంటే క్యాష్ క్రాప్ అయిన ఈ కాటన్ కంటే కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనేసి మన టెక్స్ట్ బుక్ చెప్తుంది. ఏంటిది అది మనం చూసినట్లయితే సజాస్ పౌల్ట్రీ, ఫిషింగ్ అండ్ డైరింగ్ సిన్స్ దే ప్రొవైడ్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఫార్మర్స్. ఇలాంటివి కోళ్ళ పెంచడం ద్వారా కానీ, తర్వాత వచ్చేసి ఫిషింగ్స్ అంటే మనం చేపల చెరువులు అని చెప్పుకుంటాం కదా చిల్డ్రన్, అలాంటివి చేయటం వల్ల కానీ, తర్వాత వచ్చేసి డైరీ ఫార్మ్స్ని పెట్టుకోవటం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. చిల్డ్రన్ మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. ఈ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే ప్రొడక్షన్ అన్నది ఇంక్రీజ్ అయింది కానీ ఇయర్కి వచ్చి ఫర్ పర్సన్కి ఇచ్చే డైలీ డైట్ అన్నది ఈక్వల్గా లేదు అని చెప్తున్నాడు. అదేంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఫర్ డే పర్సన్కి ఫర్ డే ఎంతవరకు మనం తీసుకోవాలి ఫుడ్ గ్రెయిన్స్ అని మనం చూసినట్లయితే ఈట్ 300 grams ఆఫ్ వెజిటేబుల్స్ ఫర్ డే వచ్చేసి 300 grams వెజిటేబుల్స్ మనం తీసుకోవాలని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇది మనకి బిట్ వచ్చే ఏరియా అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అండ్ 100 grams ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ఏ డే. అలాగే ఫ్రూట్స్ కూడా డేకి వచ్చి ఎంతవరకు తీసుకోవాలని చెప్తున్నాడు చిల్డ్రన్, 100 grams అన్నవి తీసుకోవాలని చెప్తున్నాడు. కానీ మనకేమని చెప్తున్నాడు, ఫర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ దీస్ ఫుడ్ మినరల్స్ ఈజ్ 180. ఎంతవరకు ఉన్నాయంట, ఫర్ డేకి వచ్చి 180 మినరల్స్ని మాత్రమే అందించే అవైలబిలిటీ మన కంట్రీలో ఉందంటున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఫుడ్ తీసుకుంటాము మనము అని చూసినట్లయితే 58 grams మాత్రమే రెస్పెక్టివ్లీ మనకి అవైలబిలిటీ ఉంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ 300 grams అండ్ తర్వాత 400 grams అని చెప్పినప్పుడు మొత్తం 300 grams అండ్ 100 grams అని చెప్తే మనకి 400 grams అన్నవి మనకి అవైలబిలిటీ ఉండాలి ఆ టోటల్ మినరల్స్ వచ్చి కదా. అయితే ఇక్కడ మనకి టోటల్ మినరల్స్ యొక్క అవైలబిలిటీ ఫర్ డేకి వచ్చేసి ఎంత ఉందని చెప్తున్నాడు, 180 + 58 అంటే ఎంత అయింది చిల్డ్రన్. మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఫర్ డే మనం వచ్చేసేసి 238 grams మాత్రమే మనము తీసుకుంటున్నామని చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్స్ గురించి చెప్తున్నాడు. ఎగ్స్ వచ్చేసి రిక్వైర్మెంట్ ఫర్ పర్సన్ వచ్చేసేసి ఎన్ని తీసుకోవాలి అనేసి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎన్ని తీసుకోవాలి చిల్డ్రన్, 180 వచ్చేసి ఎగ్స్ అన్నది మనం తీసుకోవాలి ఫర్ ఇయర్కి వచ్చి. కానీ మనకి ఎన్ని ఎగ్స్ అవైలబిలిటీ అంటున్నాడు, పర్సన్కి వచ్చేసి 30 eggs మాత్రమే మనకి
అవైలబిలిటీ ఉంది అని చెప్తున్నాడు. అంటే పర్సన్ వచ్చేసి 30 ఎగ్స్ మాత్రమే తినగలుగుతారు అనమాట. చిల్డ్రన్ అంటే మేము 30 సంవత్సరం మొత్తంలో మేము 30 ఎగ్స్ తింటున్నామా అనేసి అనుకోవడం కాదు. ఎందుకంటే మన ఇండియా వచ్చేసేసి రిచ్ అండ్ పూర్ ఉన్న కంట్రీ కాబట్టి రిచ్ పర్సన్స్ అసలు 180 ఎగ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎగ్స్ తినవచ్చు. పూర్ పర్సన్ అసలు 30 ఎగ్స్ కంటే కూడా ఇంకా తక్కువ తినుండవచ్చు. కానీ మనకి ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే మాత్రం పర్సన్కి వచ్చేసేసి ఇయర్కి వచ్చేసేసి 180 ఎగ్స్ మాత్రం తినే కెపాసిటీ మనకి ఉందన్నమాట. అయితే మనకి మాత్రం ఇయర్కి వచ్చేసేసి పర్సన్కి ఎన్ని ఎగ్స్ ఇవ్వగలుగుతుంది మన కంట్రీ అంటే 30 ఎగ్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా. ఓకే, అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే చిల్డ్రన్, ద మీట్ డైటరీ రిక్వైర్మెంట్ ఆర్ 11 kilograms ఫర్ ఇయర్. 11 kilograms ఫర్ ఇయర్. ఇయర్కి వచ్చేసేసి ప్రతి పర్సన్ కూడా 11 kilograms అన్నది మీట్ తినడానికి మనకి అవైలబిలిటీ ప్రతి పర్సన్కి ఉంటుంది అనమాట. అయితే ఎంత ఇవ్వగలుగుతున్నారని చెప్తున్నాడు. పర్సన్కి అవైలబిలిటీ ఈజ్ ఓన్లీ 3.2 kilograms. కేవలం 3.2 kilograms మాత్రమే ఫర్ ఇయర్కి పర్ పర్సన్కి ఇవ్వగలుగుతున్నాం అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్, మిల్క్ మనం చూసినట్లయితే పర్ పర్సన్ వచ్చేసేసి డైలీ ఎంతవరకు తీసుకోవాలని చెప్తున్నాడు. 300 milliliters చిల్డ్రన్, నాట్ లీటర్స్, milliliters అన్నవి ఆఫ్ మిల్క్ అన్నది పర్ పర్సన్ తీసుకోవాలి ఫర్ డైలీ లైఫ్లో. కానీ ఎంతవరకు అవైలబిలిటీ ఉందంటున్నాడు. ఫర్ పర్సన్ అవైలబిలిటీ ఈజ్ 210 milliliters ఏ డే. ఓకే చిల్డ్రన్, మార్కెట్ ఆపర్చునిటీస్. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్మర్స్కి సపోర్ట్ ఇచ్చేవి ఇన్పుట్గా మనకేం కనిపిస్తుంది అని అంటే మార్కెట్ ఆపర్చునిటీస్ అంటున్నాడు. మార్కెట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి అని అంటే చిల్డ్రన్, మెయిన్గా మనం చూసినట్లయితే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, అలాగే కల్టివేట్ చేస్తారు. వాళ్ళు కల్టివేట్ చేయంగా వచ్చిన ఆ ప్రొడక్షన్ మొత్తం కూడా ఎక్కడ వాళ్ళు దాన్ని సేల్ చేస్తారు అని మనం చూసినట్లయితే మార్కెట్లో. ఓకే, అలా మార్కెట్లో చేసేటప్పుడు ఎవరు అసలు ఈ మార్కెట్ని అన్నది ఒక ప్లేస్ని డిసైడ్ చేస్తారు అని మనం చూసినట్లయితే గవర్నమెంట్ కొన్ని ప్లేసెస్ని కొన్ని ఏరియాస్లో కొన్ని మార్కెట్స్కి అలాట్ చేస్తుంది కదా. అలా అలాట్ చేసిన చోట ఏమవుతుంది, అది ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే రైతు బజార్లో ఏం దొరుకుతాయి అని మనం చూసినట్లయితే వెజిటేబుల్స్ కనిపిస్తాయి కదా చిల్డ్రన్. అలా వెజిటేబుల్ రైతు బజార్ మార్కెటే. కానీ అక్కడ ఏమవుతుంది, మార్కెట్ అన్నామంటే ఆ లోపల ఉన్న మార్కెట్లో మొత్తం ఒక ఫర్ ఎగ్జాంపుల్ టమాటాస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ కేజీ 10 rupees అని మార్కెట్ పెడితే అది 10 rupeesకే ఆ మార్కెట్ మొత్తం సేల్ చేస్తారనమాట. ఓకే, అలాగా ఏం చేయాలి అని అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క గూడ్నే కానీ తర్వాత ఫుడ్ గ్రెయిన్స్నే కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ ఒక రేటుని నిర్ణయించడాన్నే మార్కెట్ అంటాడు. ఆ మార్కెట్లో కూడా క్వాలిటీని బట్టి ఆ మార్కెట్ రేట్ అన్నది దానికి ఒక రేట్ని చెప్తారనమాట. ఆ రేట్లో వీళ్ళకి ఎలాగుండాలి ఆ రేటు అనేసి మనం చూసినట్లయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు చిల్డ్రన్, ఫార్మర్స్ మే హ్యావ్ టు బీ సపోర్ట్ అండ్ గార్డెడ్ అగెనెస్ట్ ద మార్కెట్ రిస్క్. ఇలాంటి మార్కెట్లో ఎన్నో రిస్కులు ఉంటాయి. అలాంటి రిస్కులన్నిటికీ కూడా సొల్యూషన్ చెప్పే విధంగా ఫార్మర్స్కి ఏం చేయాలని చెప్తున్నాడు. వీళ్ళు మార్కెట్స్ ఏవైతే పెట్టారో ఆ ఆపర్చునిటీస్లో వీళ్ళకి ఫార్మర్స్కి సపోర్ట్ ఇచ్చే విధంగా, అలాగే రక్షణ గార్డెడ్ అంటున్నాడు కాబట్టి రక్షణ కల్పించే విధంగా మార్కెట్లో కొంతమంది మనం అనుకుంటాము మిడిలర్స్ ఉంటారనమాట. కొన్నిటినేమో మార్కెటే అన్నీ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉందనుకోండి, మనం చూసినట్లయితే అవి అన్నీ కూడా రేషన్ షాప్కి ఇవ్వాలి కాబట్టి రేషన్ కోసం అనేసి ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ అన్నది కొన్ని తీసేసుకుంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు గవర్నమెంట్వి మనం చూస్తూ ఉంటాం కదా చిల్డ్రన్ మన ఏరియాస్లో కదా. కాబట్టి అలా గవర్నమెంట్ కొన్నిటిని తీసేసుకుంటుంది, కొన్నిటిని గవర్నమెంట్ తీసుకోదు. తీసుకోనప్పుడు ఏం చేయాలి అని అంటే
వాళ్ళు కల్టివేట్ చేయడం కోసమని ఎంతైతే మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారో చేసి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ని కలుపుకొని చెప్తున్నారో ఆ రేటుకు తగ్గట్టుగా మార్కెట్ అన్నది ఏం చేయాలి అని అంటే ఆపర్చునిటీస్ ఫార్మర్స్కి ఇవ్వాలి. ఓకే, అలాగ సపోర్ట్ చేస్తే అప్పుడు ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది, కాబట్టి అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి వాటి రిస్క్లన్నిటినీ ఇంత వాళ్ళు ఇలా ప్రొడ్యూస్ చేసుకొని దీని మీద ఇంత రేట్ ఉంటే బాగుంటుంది అన్నదే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, అలాంటి వాటన్నిటికి కూడా ఫేస్ చేసి తర్వాత న్యూ సిచ్యువేషన్స్ను వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అన్న సిచ్యువేషన్స్ కల్పించాలి. న్యూ సిచ్యువేషన్స్ అంటే చిల్డ్రన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు COVID-19 ఉన్నది కదా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం అందరం మార్కెట్కి వెళ్ళి ఏదైనా కానీ పర్చేస్ చేసే అవకాశం లేదు. ఇలాంటి టైమింగ్లో ఏం చేయాలో ఆన్లైన్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఏ విధంగా అయితే పర్చేస్ చేయవచ్చు, ఏ విధంగా డెలివరీ చేయవచ్చు, అవన్నిటిని కూడా చూసుకోవడానికి న్యూ సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అగ్రికల్చర్ డ్రైవర్ సఫిగేషన్స్. చిల్డ్రన్ మనకి ఇక్కడికి అగ్రికల్చర్లో ఉన్న ఆపోజిటర్స్ ఏంటి అన్నవి, వైవిధ్యాలు ఏంటి అన్నవి చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మిడ్నాపూర్ హ్యాజ్ ఎ రెడ్ లిటరేట్ సాయిల్ అని చెప్తున్నాడు. అంటే రెడ్ సాయిల్ అనమాట, రెడ్ సాయిల్ ఉన్న ఏరియా. అలాంటి విలేజ్ మనం చూసినట్లయితే ద విలేజ్ వాజ్ కాస్పల్ ఇన్ ద బోర్కొల్లా గ్రామ పంచాయత్ అని చెప్తున్నాడు. ఓకే, ఈ గ్రామ పంచాయత్లో ఏముంది అని మనం చూసినట్లయితే ఇక్కడున్న ఆల్మోస్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ హ్యావ్ బోర్ ట్యూబ్ వెల్స్ అని చెప్తున్నాడు. మొత్తం కూడా బోర్ ట్యూబ్ వెల్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే వీళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు లోన్స్ తీసుకున్నామని చెప్తున్నాడు. ఆ లోన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే హరిప్రసాద్ సమంత అన్న ఆయన ఈయనున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది అని అంటే ఒక బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడారని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే చిట్టో మైత్రి జాట్ లంకేలతో మాట్లాడాడు అని చెప్తున్నాడు. ఓకే, అయితే వీళ్ళందరికీ కూడా ఏముంది అని అంటే ఓన్లీ వాళ్ళు 2 acres మాత్రమే ఉన్న ల్యాండ్ని మాత్రం ఏం చేశారంటున్నాడు, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కేవలం 2 acres వాటిలో మాత్రమే వాళ్ళు కల్టివేట్ చేశారని చెప్తున్నాడు. అవి కూడా ఎలాగా అంటే టెక్నాలజీ ఈజ్ ఫెయిర్ ఇన్ గుడ్ అంటున్నాడు. అంటే మంచి టెక్నాలజీ ఉన్న వాటితో వాళ్ళు కల్టివేట్ చేశారంటున్నాడు. ఇలా చేయడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా దేని కల్టివేట్ చేశారంటే పాడి అంటే వరిని కల్టివేట్ చేశారని చెప్తున్నాడు. అవి కూడా దేనివల్ల అని అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ వల్ల ఇలాంటివి సాధ్యపడి అని చెప్తున్నాడు. అలాగా ఉండటం వల్ల ఇంకేం జరిగింది అంటే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చూడండి, మేక్ మోర్ మనీ ఫ్రమ్ క్యాష్ క్రాప్స్ అండ్ ఇట్ ఈజ్ వెజిటేబుల్స్ ఆల్ ద వే. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు పాడితో పాటు క్యాష్ క్రాప్స్ని కూడా వీళ్ళు కల్టివేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ క్యాష్ క్రాప్లో ఏది మనకి ఇక్కడ ఇచ్చాడు అని మనం చూసినట్లయితే పొటాటోస్ ఆర్ క్రేజీ అని చెప్తున్నాడు. ఎందుకు పొటాటోస్ క్రేజీ అంటే చిప్స్ ఉంటాయి, చిప్స్ అలాంటివన్నీ తయారు చేస్తారు కదా చిల్డ్రన్, వాటి అలాంటి కంపెనీస్ వాటిని తీసుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే అయితే వీళ్ళు ఈ క్యాష్ క్రాప్స్ వేయడానికి సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు అని మనం చూసినట్లయితే కమర్షియల్ కంపెనీస్ నుంచి తీసుకుంటారని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కమర్షియల్ కంపెనీస్ అని మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫ్రెష్ అంటాం. అంటే ఏంటి, అది ఒక కంపెనీ అనమాట. రిలయన్స్ కంపెనీ వచ్చేసి వీళ్ళకి సీడ్స్ ఇస్తుంది, అగ్రిమెంట్ చేసుకుంటారు, కాంట్రాక్ట్ చేసుకొని వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు కల్టివేట్ చేసేసి అయిపోయిన తర్వాత దాన్ని వీళ్ళు ఎవరికి అమ్ముతారు అని అంటే ఈ కంపెనీస్కి అమ్ముతారు అనమాట. అవే కమర్షియల్ కంపెనీస్. నవేడేస్ మనకి ఇప్పుడు చూసినట్లయితే మోడీ గవర్నమెంట్ మనకి ఏం చెప్తుంది అని అంటే అగ్రికల్చర్లో వచ్చేసి 3 బిల్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కదా. 3 బిల్స్ ఏంటి అంటే ఇలాంటి వాటి గురించే చెప్పారనమాట. చిటర్ ఇది కరెంట్ అఫైర్ మనకి ఎగ్జామ్స్లో రావచ్చు. ఏంటి ఆ 3 బిల్స్ అంటే ఒకటి వచ్చేసేసి మనం ఇలాంటి వెజిటేబుల్సే కానీ పాడే కానీ వైట్ సీడ్స్ అయినా వైట్ గ్రెయిన్స్ అయినా వైట్ గ్రెయిన్స్ అంటే ఏంటంటే పాడి అండ్ వీట్ కదా, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఏం చేసుకోవచ్చు, గోడౌన్స్లో ఎక్కువగా స్టోరేజ్ చేసుకొని మనకి రేట్ వస్తుంది అనుకున్నప్పుడే ఫార్మర్స్ దాన్ని అమ్ముకోవచ్చు అనమాట. కానీ ఏంటి అంటే కానీ ఎందుకు
ఫార్మర్స్ దాన్ని ఇష్టపడతలేదు, అది వాళ్ళు ట్రెడ్గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఎక్కువగా గోడౌన్స్ ఎవరికి లేవు కాబట్టి. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఇలా కమర్షియల్ కంపెనీస్కి కాంట్రాక్ట్ తీసుకోవాలి అన్నది కూడా చెప్తున్నాడు మనకి ఇప్పుడున్న ఆ 3 బిల్స్లో ఒక బిల్లు. అయితే ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుంది, కంపెనీస్ అంత పెద్ద గోడౌన్స్ ఈ కంపెనీస్కే ఉంటాయి. ఒకవేళ మనం ప్రాఫిట్ వచ్చిందాకా ఆగటానికి వీలుండదు. మనం ఎంతైతే కాంట్రాక్ట్ చేస్తామో అదే దాన్ని ఆ కమర్షియల్ కంపెనీస్కి ఇచ్చేసేయాలి. దీనివల్ల కూడా అందరూ కూడా ఇక్కడ 2 acres అని చెప్పుకుంటున్నాం కదా చిల్లర, అంటే 2 acres 1 acre ఉన్న ఫార్మర్సే మన ఇండియాలో ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ రాదు, కంపెనీస్కే ప్రాఫిట్ వస్తుంది అన్న ఫీలింగ్ కొద్ది కూడా ఇక్కడున్న మన ఫార్మర్స్ దాన్ని ఇష్టపడతలేదన్నమాట. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు దాకా ఉంచుకొని ఇష్టం వచ్చిన రేటుకి గవర్నమెంట్ తీసుకోదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. ఎక్కడైనా అమ్ముకోవాలి అని అంటే ఫార్మర్స్కి ఒక మార్కెట్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు గ్రోసరీ షాప్స్ లాగా వాళ్ళు షాప్స్లో ఏవో పెట్టుకొని అమ్ముకోవాలి, అది కూడా వాళ్ళకి ఒక థ్రెడ్గానే కనిపిస్తుంది కాబట్టి ఫార్మర్స్ ఇష్టపడతలేదు. కానీ అవన్నీ నిజానికి కరెక్ట్గా జరిగి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇచ్చి కొన్నిటిని ఫ్రీగా ఇస్తే ఫార్మర్స్కి బెనిఫిట్ వస్తుంది. ఓకే, అలాంటి వాటిలో ఇలాగ చేస్తే బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పడం కోసమే ఆ బిల్స్ని అన్నవి మనకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇదే కమర్షియల్ కంపెనీస్ అంటే ఇవే అనమాట. వాళ్ళే సీడ్స్ ఇస్తారు, వాళ్ళే కాంట్రాక్ట్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత మనకి ఏదైతే హార్వెస్ట్ వస్తుందో ఆ టైమింగ్లో వీళ్ళు కల్టివేట్ చేసింది మొత్తం ఆ కంపెనీస్కి ఇచ్చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటున్నాడు, గ్రేట్ బెనిఫిట్స్ అన్నవి ఫార్మర్స్కి వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిట్వీన్ ద 3 to 5 cows. వీళ్ళకి 3 నుంచి 5 దాకా యానిమల్స్ కూడా మనకి ఉన్నట్లుగా కనిపిస్తుంది, డొమెస్టిక్ యానిమల్స్. అయితే వీటికి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వాటిని ఎవరు చూస్తారు అని అంటే ఉమెన్స్ చూస్తారు అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసినట్లయితే ఫార్మర్స్ నోన్ ద బెస్ట్ పల్సెస్ సీడ్స్ కమ్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఎక్కడి నుంచి బెస్ట్ పల్సెస్ సీడ్స్ వస్తాయి అని మనం చూసినట్లయితే మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇంకా మనం చూసినట్లయితే దేర్ ఓన్ మస్టర్డ్ ఈజ్ గుడ్. ఆ సీడ్స్లో కూడా మస్టర్డ్ సీడ్ అన్నది చాలా మంచి క్వాలిటీ ఉన్న సీడ్ ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి చిల్డ్రన్, మరీ మనకి గుర్తుంచుకోవాల్సింది చిల్డ్రన్, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి వస్తాయని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ అబౌట్ 2 or 300 meters తర్వాత ఏమవుతుంది, ఆ డిస్టెన్స్లో ఏముందంటున్నాడు, ఇంకొక విలేజ్ అన్నది చెక్ చేశారంటున్నారు వాళ్ళు. అక్కడ చెక్ చేస్తే ఏమని చెప్తున్నారు చూడండి, అరౌండ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ పూర్. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సగానికి పైగే చాలా మంది కండిషన్ ఎలా ఉందంటున్నారు, పూర్ కండిషన్ ఉంటుంది అన్నాడు. ఎందుకు అలా పూర్ కండిషన్ ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఏ మోనోక్రాప్ అంటున్నాడు. చిల్డ్రన్, మోనోక్రాప్ అంటే ఏక పంట, అంటే వన్ టైం మాత్రమే వాళ్ళు కల్టివేట్ చేస్తారు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, రీజన్ విత్ ద సెకండ్ క్రాప్ అన్నది దేనిపైన ఆధారపడి ఉంది అంటున్నాడు, ఇఫ్ ఎనీ డిపెండింగ్ ఆన్ ద రెయిన్స్. రెయిన్ పడితే సెకండ్ పంట వేస్తారంట, కానీ సెకండ్ అన్నది క్రాప్ అన్నది కల్టివేట్ చేస్తారంట, కానీ అసలు అక్కడ క్రాప్ అన్నది కల్టివేట్ చేసేది కేవలం మోనో, అంటే ఒక్కసారి మాత్రమే కల్టివేట్ చేస్తారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి ఇలాంటి ఏరియాస్ని డెవలప్ చేయాలి అంటే ఏం చేయాలని చెప్తున్నాడు చిల్డ్రన్, ప్లానింగ్ అన్నది ఉండాలంటున్నాడు. బట్ వితౌట్ ఏ ప్లాన్ లేకపోతే ఆ ఏరియాస్లో పూర్గా ఉన్న పాపులేషన్ కండిషన్ని మార్చలేమని చెప్తున్నాడు. అలాగే గవర్నమెంట్ కూడా ఎఫెక్ట్ ఉండాలి, అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వకపోతే అది ఎలా ఉంటుంది అంటున్నాడు, అది జోక్గా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కండిషన్ ఈ విలేజ్ ఉండటానికి కారణము ఏంటి అని మనం చూసినట్లయితే డ్రైవర్ సఫికేషన్ టు దెమ్. కాబట్టి వాళ్ళలో డెవలప్మెంట్ తెచ్చే దానికి వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకోవాలి ఆ ఫార్మర్స్, దాంతోపాటు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి 2 villages కనిపిస్తున్నాయి చిల్డ్రన్. పైన విలేజ్ ఏమో మొత్తం డెవలప్మెంట్గా కనిపిస్తుంది, కిందున్న విలేజ్ ఏమో డెవలప్మెంట్ లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మోనో క్రాప్ మాత్రమే ఉన్నది, ఇక్కడ మల్టీ క్రాప్, అది కూడా టెక్నాలజీ ద్వారా 2 acres ఉన్న దాంట్లోనే వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కమర్షియల్ కంపెనీస్ సపోర్ట్ వాళ్ళకి ఉన్నది. అలాగే వాళ్ళు ఎక్కువగా దేన్ని ప్రిపేర్ చేస్తున్నారు, క్రాష్ క్రాప్ని ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఓకే, ఇలాంటి ప్లానింగ్ వల్ల బెనిఫిట్స్ అన్నవి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట.
చిల్డ్రన్ దీన్ని బట్టి మనకి పైన పారాగ్రాఫ్ని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, కేర్ఫుల్ ప్లానింగ్ సిన్స్ రిసోర్సెస్ ఆర్ డైవర్టెడ్ టు నాన్ ఫుడ్ గ్రెయిన్స్ యూజ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ మేబీ కమ్ డౌన్ అని చెప్తున్నాడు. ఎందుకు ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎందుకు కమ్ డౌన్ అవుతుంది, పడిపోతుంది అని మనం చూసినట్లయితే, ఎక్కువగా మనము నాన్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి అంటే క్యాష్ క్రాప్స్ అన్నవి ఎక్కువగా మనం కల్టివేట్ చేస్తే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అన్నది పడిపోతుంది అని చెప్తున్నాడు. అలా పడిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇండియన్స్ ఫర్ క్యాపిటా అవైలబిలిటీ ఈజ్ వెరీ లో వెన్ వీ కంపేర్ ద సేమ్ విత్ ద కంట్రీస్ ఇన్ యూరప్ అండ్ యుఎస్ఏ అని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే యూరప్లో వచ్చేసేసి ఎంత ఫుడ్ గ్రెయిన్స్ ఉంది ఫర్ క్యాపిటా అంటే ఫర్ డేకి వచ్చేసేసి పర్ పర్సన్కి వచ్చేసి వాళ్ళు 700 grams దాకా యూరప్ కంట్రీ ఇవ్వగలుగుతుంది అనేసి చెప్తున్నాడు. అలాగే యుఎస్ కంట్రీ వచ్చేసేసి ఫర్ పర్సన్కి వచ్చేసేసి 850 grams దాకా ఫుడ్ అన్నది ఇవ్వగలుగుతుంది ఫర్ డేకి వచ్చి అంటున్నాడు. అయితే మన ఇండియా ఎంత ఇస్తుంది అంటే 460 grams మాత్రమే ఇస్తుంది. ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం కదా చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే 2011లో వచ్చేసి మనకి ఎంత వచ్చింది అది మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, ఫర్ పర్సన్ అవైలబిలిటీ ఫర్ డే వచ్చేసేసి ఎన్ని గ్రామ్స్, 460 grams కదా, అంత మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నాం. అదే యూరప్లో తర్వాత వచ్చేసేసి యుఎస్లో మాత్రం మనకంటే ఎక్కువగా ఉంది. కాబట్టి దీనికి కారణం ఏంటి అని అంటే, మనం ఎక్కువగా క్యాష్ క్రాప్స్ దాన్ని బెనిఫిట్స్ వస్తాయని దానికి ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి నెక్స్ట్ లైన్ మనం చూసినట్లయితే ఏం చెప్తాను, ద decline in the level of per person availability of food grains is something to be worried about for Indians food security అని చెప్తున్నాడు. ఎందుకు ఇండియన్ ఈ ఫుడ్ సెక్యూరిటీలో ఇంతగా వరీగా ఉంది అని అంటే, మనం చూసినట్లయితే పూరర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద పూరర్ హౌస్ హోల్డ్స్ వచ్చేసేసి ఎలా ఉన్నారు చూడండి, మోర్ ఎనర్జీ. పూరర్ హౌస్ హోల్డ్స్కి ఏం కావాలంటున్నాడు, మోర్ ఎనర్జీ కావాలంటున్నాడు. ఆ మోర్ ఎనర్జీ కోసమని వాళ్ళు దీనిపైన డిపెండ్ అయి ఉంటారు, మచ్ మోర్ ద ఫుడ్ గ్రెయిన్స్. వాళ్ళు ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ పైన వాళ్ళు ఆధారపడి ఉంటారని చెప్తున్నాడు. అదే వాళ్ళకి ఏమి ఇస్తుంటున్నారు, దేర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేవి ఏంటి అంటే ఈ ఫుడ్ గ్రెయిన్సే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద పాలసీ షుడ్ బి ఎయిమ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఎక్కువగా దేన్ని పెంచుకోవాలి అని మనం చూసినట్లయితే ఫుడ్ గ్రెయిన్స్నే పెంచుకోవాలంటున్నాడు. వాటితో పాటు ఇంకా వేటిని కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్తున్నాడు, అదర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సైమల్టేనియస్లీ అని చెప్తున్నాడు. అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ని పెంచుకుంటానే మిగతా అవి క్యాష్ క్రాప్సే కానీ తర్వాత అదర్గా మనం ఫుడ్ గ్రెయిన్స్లో వాడే వాటిని వీటితో పాటు పెంచాలి అని చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఫుడ్ గ్రెయిన్స్ అన్నాయి మాత్రం కల్టివేషన్ అన్నది ఆపకూడదు, దాన్ని తగ్గించకూడదు అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, అసలుకి ఈ ఫుడ్ సెక్యూరిటీ అని మనకి ఎందుకు పూరర్ హౌస్ హోల్డ్ కోసం అనేసి ఎందుకు ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నారు అని మనం చూసినట్లయితే, అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటేనే ఏంటి చిల్డ్రన్, నో పర్సన్ షుడ్ గో టు బెడ్ విత్ ఎంటీ స్టమక్. ఏ ఒక్క పర్సన్ కూడా ఎంటీ స్టమక్తో నిద్రించకూడదు అన్నదే మన ఇండియా ఒక ఎయిమ్. కాబట్టి మనం ఫుడ్ని సెక్యూర్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్న వాటిని ఇంక్రీజ్ చేయాలి అని చెప్తున్నాడు. ఈ పారాగ్రాఫ్స్ని బట్టే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు చిల్డ్రన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే, అండర్లైన్ వర్డ్స్ అండ్ సెంటెన్స్ that deal with the agriculture driver suffocations and explain why are these essential ఫర్ ఇండియన్ ఫార్మర్స్ అనేసి అడుగుతున్నాడు. అంటే ఏంటి, మనకి వచ్చేసేసి అసలుకి ఇండియన్ ఫార్మర్స్ మనం చూసినట్లయితే ఎలా ఉన్నారు చిల్డ్రన్, స్మాల్ ఫార్మర్సే ఎక్కువగా మనకి కనిపిస్తారు కదా. అలాంటి మళ్ళీ తర్వాత వచ్చేసేసి ఇంకెవరు కనిపిస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్లో వర్క్ చేసే లేబర్ కనిపిస్తారు కదా. అలాంటి లేబర్స్ అందరూ కూడా ఇలాంటి ఇప్పుడు మనం చూసినట్లయితే డ్రైవర్ సఫికేషన్ అంటే ఏంటి చిల్డ్రన్, రిస్క్ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్ కదా. ఇలాంటి రిస్క్ మేనేజింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి అంటే వాళ్ళకి ఏముండాలి, మనం చూసినట్లయితే ఫస్ట్గా వాటర్ డెవలప్మెంట్ ఉండాలి, తర్వాత వచ్చి టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఈ పారాగ్రాఫ్లో మనం చూసాం కదా చిల్డ్రన్.
అలాగ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. తర్వాత క్యాష్ క్రాప్స్ అన్నవి కల్టివేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా కల్టివేట్ చేయాలి. అలాగే వాటితో పాటు ఇంకా ఏం చెప్తున్నాడు, వెజిటేబుల్స్, ఫర్దర్ అదర్ ఫుడ్ గ్రెయిన్స్గా మనం చూసినట్లయితే వెజిటేబుల్స్, తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ కల్టివేషన్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ పల్సెస్ సీడ్స్ అన్నవి మనం యూజ్ చేయాలి. ఓన్లీ మోనోక్రాప్ని కాకుండా ఎక్కువగా దేన్ని యూజ్ చేయాలి అని మనం చూసినట్లయితే సెకండ్ క్రాప్ వేసుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే అలాగే మనం ఏదైతే ల్యాండ్ కల్టివేట్ చేస్తున్నారో ఆ ల్యాండ్స్లోకి వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి, ఏ క్రాప్ తర్వాత ఏ క్రాప్ అన్నది కల్టివేట్ చేయాలి అన్నది. అలాగే వీటికన్నిటికి కూడా గవర్నమెంట్ ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి ఫర్దర్గా. ఇలాంటివన్నీ జరిగితే మనం ఏం చేయవచ్చు అని అంటే ఫుడ్ సెక్యూరిటీని ఎక్కువగా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫుడ్ని ఎక్కువగా గ్రెయిన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఎవ్వరు కూడా ఏ పర్సన్ కూడా ఆకలితో నిద్రించరు అనేసి మనం దీనికి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే రైట్ యువర్ డిస్క్రిప్షన్ ఆఫ్ అగ్రికల్చర్ డ్రైవర్ సఫికేషన్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ ఆర్ ఎనీ విలేజ్ దట్ యూ నో అబౌట్ అనేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మనకు తెలిసిన విలేజెస్సే కానీ మన విలేజే కానీ అని అడుగుతున్నాడు. మనకి విలేజ్లో ఒకవేళ తెలియకపోతే మనకి ఇక్కడ 2 విలేజెస్ ఇచ్చారు కదా చిల్డ్రన్. ఈ విలేజెస్ని బట్టి మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, మన ఇండియాలో వచ్చేసి మోర్ ఫర్దర్గా మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ ఎవరు అని మనం చూసినట్లయితే స్మాల్ ఫార్మర్సే కనపడుతున్నారు కదా, స్మాల్ హౌస్ హోల్డ్ ఫార్మర్సే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ కల్టివేషన్లో ఎలాంటి బెనిఫిట్స్ కోసం అనేసి ఎక్కువ బెనిఫిట్స్ రావాలని కోరుకుంటారు ఫార్మర్స్. కాబట్టి ఎక్కువ ఫార్మర్స్ బెనిఫిట్స్ కోసం కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాటిని కల్టివేట్ చేయాలి, దే ఆర్ కల్టివేటింగ్ ద షుగర్ కేన్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూస్తాం కదా పాడి అండ్ వెజిటేబుల్స్. ఈ లెసన్ని మొత్తం మనం చూడంగా ఏమంది, ఇలాంటి వాటిని కూడా వీళ్ళు కల్టివేట్ చేసుకుంటే ఫుడ్ గ్రెయిన్స్కిగా ఇవి ఉపయోగపడతాయి. మళ్ళీ వచ్చేసేసి వీళ్ళకి మంచి ప్రాఫిట్ కూడా ఫార్మర్స్కి ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఓకే, వీటితో పాటు ఇంకేం చెప్తున్నాడు, దే ఆర్ రియరింగ్ క్యాటిల్స్ ఆల్సో కదా. ఇక్కడ మనం చూసిన 2 or 5 కౌస్ వాళ్ళకు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్యాటిల్స్ని కూడా వాళ్ళు పెంచడం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, ఎక్కువగా ప్రాఫిట్ అన్నది వస్తుందని చెప్తున్నాడు. వీటిని వల్ల ఏం చేయాలి అని అంటే అదర్ విలేజెస్ కంటే ఇలాంటి వాటిని ఎవరైతే ప్లానింగ్ చేసుకుంటారో ఆ విలేజ్ డెవలప్మెంట్ అన్నది కనిపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇదే దానికి ఆన్సర్. ఓకే, యాక్సెస్ టు ఫుడ్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ద యాక్సెస్ టు ఫుడ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చిల్డ్రన్, ఆల్రెడీ ఫుడ్ సెక్యూరిటీ అన్నది ఏంటి అని అంటే అందరికీ ఫుడ్ అన్నది కల్పించాలి, ఎవరు కూడా ఆకలితో నిద్రించకూడదు అన్నదే ఫుడ్ సెక్యూరిటీ. దానికోసం మనం ఏం చేస్తాం, ఫుడ్ అన్నది సెక్యూర్ చేసుకుంటాం ఫుడ్ గ్రెయిన్స్ని అనేసి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, యాక్సెస్ టు ఫుడ్ అంటే ఏంటి, ఆహారాన్ని అసలుకి ఫుడ్ని ఎంతవరకు అవైలబిలిటీ మనం ఉంచుకుంటున్నాం, ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా నెక్స్ట్ ఆస్పెక్ట్గా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చెప్తున్నాడు. ఓకే, ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, 8th క్లాస్ డిస్కషన్ గురించి చెప్తున్నాడు. 8th క్లాస్లో మనం చదివింది ఒకసారి రీకాల్ చేసుకోమని చెప్తున్నాడు. అది అబౌట్ పోవర్టీ అంటే ఏంటి చిల్డ్రన్, మన ఇండియా వచ్చేసేసి చాలా మంది హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా ఉన్నారు అని అంటే పోవర్టీలోనే ఉన్నారు, అంటే పూర్గా కండిషన్లో ఉన్నారు. ఓకే, బిలో పోవర్టీ అబో పోవర్టీ లైన్ అన్నది మనం 8th క్లాస్లో చదువుకొని ఉంటాం కదా. అలాంటి దానికి మనం చూసినట్లయితే 8th క్లాస్ డిస్కషన్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో పూర్గా ఉండే కండిషన్, ఈ పోవర్టీ అన్నది ఎక్కడ ఉంటుంది అని మనం చూసినట్లయితే అర్బన్లోని ఉంటుంది, అలాగే మనం చూసినట్లయితే రూరల్ ఏరియాస్లో కూడా ఉంటుంది. ఇలాంటి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో అంటే కంట్రీ వైడ్ మొత్తం కూడా ఏం చేయాలి అంటే 1997లో గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఏం డిసైడ్ చేసింది అని మనం చూసినట్లయితే రేషన్ షాప్స్ అన్నిటిని ఓపెన్ చేయాలి అనేసి డిసైడ్ చేసింది. ఓపెన్ చేసి ఏం చేసింది, అప్పటి నుంచి పూర్గా ఉన్న వాళ్ళు అంటే బిలో పోవర్టీ లైన్కి తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ అన్నది ఇవ్వటం స్టార్ట్ చేసింది అనమాట, ఆ సప్లై చేయటం అన్నది. అయితే రేషన్ అన్నది సప్లై చేయటానికి ఎక్కడ ఇస్తుంది అని అంటే రూరల్ ఏరియాలోని ఇస్తుంది, అర్బన్ ఏరియాలోని ఇస్తుంది. ఆ రేషన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అని మనం చూసినట్లయితే ఏవైతే ఇప్పుడు మనకి ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ పర్చేస్ చేస్తుంది అనమాట. పర్చేస్ చేసిన ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటినీ కూడా ఈ రేషన్ షాప్స్ని పెట్టి అందులో వాళ్ళకి గవర్నమెంట్ పర్చేస్ చేసిన రేటు కంటే కూడా
తక్కువ రేటుకి పూర్ పీపుల్కి అమ్ముతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇలా అమ్మటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అన్నది అందుబాటులోకి వస్తుంది. ఓకే, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఎవరు చేస్తారు అని అంటే గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. దాన్నే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు చిల్డ్రన్. ఇదంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే 9th క్లాస్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. బిలో పోవర్టీ లైన్, అబోవ్ పోవర్టీ లైన్ అనేసి కూడా మనకి పోవర్టీ అంటే ఏంటన్నది కూడా అక్కడ చెప్తాడు. ఓకే, దాన్ని బట్టి అసలుకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే చిల్డ్రన్ ఫుడ్ వి ఈట్ గెట్ బర్న్ టు ఇన్ అవర్ బాడీ. అసలు మన బాడీకి మనం ఎప్పుడైతే ఫుడ్ మనం అన్నది ఎందుకు తీసుకోవాలి అని అంటే అది మనం ఫుడ్ తీసుకుంటే అది మనకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే అది క్యాలరీస్గా కన్వర్ట్ అవుతుంది అంటున్నాడు. ఇలా హీట్ని ప్రొడ్యూస్ చేసి క్యాలరీస్గా కన్వర్ట్ అవటం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, దిస్ హెల్ప్ టు డూ అవర్ వర్క్, మన వర్క్ని అప్పుడు మనం చేసుకోగలుగుతాం అని చెప్తున్నాడు. అలాగే ఇంకేం చెప్తున్నాడు, ఇఫ్ వీ ఈట్ లెస్ ఆర్ లెస్ న్యూట్రిషన్ ఫుడ్ ద క్యాలరీస్ intake of our body becomes less and hence we may find it difficulty to work. అప్పుడు మనం తక్కువ క్యాలరీస్ తీసుకున్నా, ఒకవేళ తక్కువ ఫుడ్ తీసుకున్నా మనము పని చెయ్యలేము అనేసి చెప్తున్నాం అనమాట. అంటే మనం ఎక్కువ తీసుకున్నా పని చేయలేము, అలాగని తక్కువ తీసుకున్నా పని చేయలేము. కాబట్టి మనం ఎలా తీసుకోవాలి, మనం ఎంత ఫుడ్ తీసుకుంటే మన బాడీ వర్క్ చేయగలుగుద్ది, మనకి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయో అంతవరకే ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నాను. అదే మనం ఇక్కడ చూసినట్లయితే ఎంత అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఏ స్టాండర్డ్ ఆఫ్ 2100 క్యాలరీస్ ఫర్ డే వచ్చేసేసి 2100 క్యాలరీస్ ఏమో అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, అలాగే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎంత రికమెండ్ చేస్తున్నారని మనం చూసినట్లయితే 2400 క్యాలరీస్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పటికీ ఫర్ డేకి చిల్డ్రన్. ఓకే, ఇన్ని క్యాలరీస్ ఫుడ్ మనం తీసుకుంటే ఏమవుతుంది అంటున్నాడు, మనం వర్క్ చేయగలుగుతాం అనేసి చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్ వెరీ ఇంపార్టెంట్. అర్బన్ ఏరియాస్లో ఎన్ని క్యాలరీస్ కావాలి అని అంటే 2100 క్యాలరీస్ కావాలి. అదే రూరల్ ఏరియాస్లో 2400 క్యాలరీస్ ఫర్ డే మనకి కావాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద నేషనల్ యావరేజ్ క్యాలరీస్ లెవెల్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే చిల్డ్రన్ 1983 అండ్ 2004 ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటున్నాడు, క్యాలరీస్ హ్యాస్ గాన్ డౌన్ బిట్వీన్ దీస్ ఇయర్స్ అని చెప్తున్నాడు కదా. అంటే ఈ ఇయర్స్లో ఏమైంది అని మనం చూసినట్లయితే ఈ ఇయర్స్ మధ్యలో క్యాలరీస్ అన్నవి చాలా తక్కువగానే తీసుకున్నారు అంటూ చెప్తున్నాడు. అది ఎక్కడ అంటే రూరల్ ఏరియాస్లోని మళ్ళీ అర్బన్ ఏరియాస్లోని కూడా. ఎందుకు ఇలా జరిగింది అని మనం చూసినట్లయితే దిస్ ఈజ్ షాకింగ్ అంటాడు. ఏంటో షాకింగ్ అని మనం చూసినట్లయితే సిన్స్ యాజ్ వీ హ్యావ్ సీన్ దట్ అవర్ కంట్రీ ఎకనామీ ఈజ్ గ్రోయింగ్ అట్ ఏ ర్యాపిడ్ రేట్. మన ఎకనామీ మాత్రం ర్యాపిడ్గా పెరుగుతుంది, కానీ ప్రొడ్యూషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ హ్యాస్ ఇంక్రీజింగ్ మల్టీ టైమ్స్ అంటున్నాడు. అంతగా మల్టీ టైమ్స్ పెరిగినా కానీ ఎందుకు మరి ఇంత క్యాలరీస్ని తక్కువగా తీసుకున్నారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి దానికి ఆన్సర్ చెప్తున్నాడు. 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా కన్జ్యూమ్స్ ఫుడ్ దట్ ఈజ్ లో అండ్ క్యాలరీస్ స్టాండర్డ్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రాఫ్ 3 అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గ్రాఫ్ చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే మనకి మనం ఆల్రెడీ మనం చూసుకున్నాం అర్బన్ ఏరియాలో ఎంత ఉండాలి అని మనం చూసినట్లయితే 2400 క్యాలరీస్ అన్నది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ చిల్డ్రన్ క్యాలరీస్ ఇంటేక్ ఫర్ పర్సన్ ఇన్ రూరల్ ఇండియా అంటున్నాడు. అంటే రూరల్ ఏరియాలో తీసుకోవాల్సింది 2400 క్యాలరీస్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే 1624 క్యాలరీసే తీసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి 1900 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటున్నారు. థర్డ్ వచ్చేసి మనం చూసినట్లయితే గ్రాఫ్లో ఇక్కడ 2143 క్యాలరీసే తీసుకుంటున్నారు.
ఆ తర్వాత మనం చూసినట్లయితే 2521 క్యాలరీస్. ఇది మాత్రం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నారు. కానీ చిల్డ్రన్ ఇంతవరకు ఉన్నది మనం చూసినట్లయితే తీసుకోవలసిన క్యాలరీస్ కంటే తక్కువగా క్యాలరీస్ మాత్రమే తీసుకున్న వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే మెయిన్గా మనకు అనిపించవచ్చు ఏంటి అని అంటే వాళ్ళకి దగ్గర అసలుకి ఫుడ్ గ్రెయిన్స్ని పర్చేస్ చేసే ఇన్కమ్ లేకపోవచ్చు. అలాగే ఇంకా ఏంటి రీజన్స్ అని మనం చూసినట్లయితే వాళ్ళ పోవర్టీ వల్ల అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా మనం ఫుడ్ గ్రెయిన్స్ అని కొనలేము, మనకు కావలసినంత క్యాలరీస్ని పర్ డేకి వచ్చేసేసి తినలేము కదా చిల్డ్రన్. అలాగే మనం ఈ గ్రాఫ్లో చూసినట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్లో ఎలాంటి వాళ్ళు ఉంటున్నాడు మనం చూసినట్లయితే ఇక్కడ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ హెవీ మాన్యువల్ లేబర్స్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. కాబట్టి వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళు, తర్వాత వచ్చేసేసి ఎక్కువ వర్క్ చేసేవాళ్ళుగా మాన్యువల్ వర్కర్స్గా మనకి కనిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎలాంటిది ఇంత స్టాండర్డ్లో ఫుడ్ అన్నది కావాలి, కానీ వాళ్ళు పోవర్టీ వలన, తర్వాత వచ్చేసేసి వాళ్ళు వర్క్ సరిగ్గా దొరకపోవటం వల్ల కూడా, అంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా కావలసిన అంత ఫుడ్ గ్రెయిన్స్ వాళ్ళకి అందుబాటులో లేకపోవటం వల్ల కూడా ఇలాంటివి కండిషన్స్ అన్నవి ఏర్పడుతున్నాయి అని చెప్తున్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్ యూ హ్యావ్ రీడ్ ఇన్ ద డిస్కషన్ ఆన్ పోవర్టీలో మనం చూసినట్లయితే వీళ్ళ పోవర్టీ వలన, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ వలన పబ్లిక్ ఫెసిలిటీస్ కూడా కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగకపోయిన వాళ్ళం కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుంది అనేసి చెప్తున్నాడు. ఓకే.